పోర్టు కాలుష్యంపై ఉక్కుపాదం మోపాలని విశాఖ దక్షిణ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ పిలుపునిచ్చారు. పోర్టు కాలుష్యం వల్ల ఎంతో మంది క్యాన్సర్ బారిన పడుతున్నారన్నారు. దక్షిణ నియోజకవర్గంలో పోర్టు కాలుష్యంపై చర్యలు తీసుకోకపోవడంపై ప్రజలు ప్రాణాలు పోతున్నాయన్నారు. ఈ కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలకు విలువ లేకుండా చేస్తుందన్నారు. ఈ కాలుష్యంతో కోటవీధి, చిలకపేట, కొత్త రోడ్, టౌన్ హాల్ తదితర ఏరియాలు పూర్తిగా కాలుష్యం కోరల్లో చిక్కుకున్నాయన్నారు. రోడ్డుకు ఇరువైపులా మొక్కలు నాటి కాలుష్య నివారణకు వైసీపీ ఎంతో ప్రయత్నించిందన్నారు. పోర్టు పొల్యూషన్ ఏ స్థాయిలో పెరిగిందంటే ఎవరైనా రాత్రి ఈ పాత ప్రాంతంలో ఈ ఓల్డ్ సిటీలో నిద్రపోయి పొద్దున్నే లేచి ఉమ్మూస్తే నోట్లోంచి నల్ల గడ్డలు పడేటటువంటి పరిస్థితి, స్కిన్ క్యాన్సర్లు కానీ కళ్ళకు సంబంధించిన వ్యాధులు కానీ అనేకమైనటువంటి ఇబ్బందులతో మేము ఇక్కడే బతకగలం. తాతలు తండ్రులు మేము కూడా ఇదే ప్రాంతంలో పుట్టి ఇదే ప్రాంతంలో బతికి ఇదే ప్రాంతంలో చచ్చిపోతాం. ఇదే మాకున్నటువంటి ప్రాంతం. కానీ నేను ఒకటే అడుగుతున్నా, స్థానిక గౌరవ శాసనసభ్యులు కానీ స్థానికంగా ఉన్నటువంటి పోర్టు అధికారులు కానీ ఏదైనా పోర్టులో ఉన్నటువంటి ప్రైవేట్ ప్లేయర్లు కానీ మీ ఇల్లులు ఎవరైనా సరే దక్షిణ నియోజకవర్గ పరిధిలో ఉన్నాయా? మీ వ్యాపారాలకు రేడియేషన్ ఫైబర్ నేమో ఈ హైవేస్ వాల్స్ మీద పెట్టించాం. ఏమో గుర్తులు వస్తే అక్కడే పడిపోవడానికి. అలాగే ఫాగింగ్ పెట్టించాం హైవేస్ వాల్స్ మీద. కెమికల్ కలిపి ఉట్టి నీళ్ళు కాదు, ఏదైనా సరే ఈ డస్ట్ పొల్యూషన్ వస్తే అక్కడే అలా జారిపోవడం కోసం చెప్పేసి వెహికల్స్ పైకి వెళ్ళేటప్పుడు స్ప్రింక్లర్స్ కింద టైర్లన్నీ కూడా కడిగించి పంపించేవారు. సుమారు రోజుకు 250 వాటర్ ట్యాంకర్స్ నేమో పూర్తిగా ఆ ఏరియా అంతా కూడా స్ప్రింక్లింగ్ చేయించేవారు. ఏమాత్రం ఐరన్ పడుతునేటప్పుడు దాన్ని ఘనమైన గత చరిత్ర ఇప్పుడు సిటీ ఆఫ్ డెస్టినీగా మనం పిలుచుకుంటున్న ఈ విశాఖపట్నం సిటీ ఆఫ్ డస్ట్బిన్గా మార్చింది ఈ కూటమి ప్రభుత్వం. ఎందుకంటే గాలి కాలుష్యం ప్రమాదకర పరిస్థితిని దాటింది. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా కూటమి నాయకులందరూ కూడా ఈ యొక్క విశాఖపట్నాన్ని ఆర్థిక రాజధానిగా చేస్తాము, ప్రపంచ పటంలోనే విశాఖపట్నానికి ఒక సమున్నతమైన స్థానాన్ని ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. విదేశాలకు వెళ్ళి పెట్టుబడులు విశాఖపట్నానికి తీసుకొస్తామని చెప్తున్నారు. ఆ విధంగా మీరు